జయద్రథుడిని చంపుతానని శపథం చేస్తాడు అర్జునుడు. సూర్యాస్తమయం లోపల చంపుతానంటాడు ఆయన. అదే కథ అంతా ఉంది, నేను కథలోకి వెళ్ళను. దాంట్లో ఒక చిన్న ఘటన, ఒక బహుశా అరగంటనో గంట సేపు జరిగినటువంటి విషయం. గుర్రాలు అలసిపోతాయి, అర్జునుడి గుర్రాలు అలసిపోతాయి. కృష్ణుడు ఏమంటాడంటే ఇంకా ముందుకు వెళ్ళలేవు అవి, దానికి కొన్ని నీళ్లు కావాలి, రెస్ట్ కావాలి, దానికి అలసట తీరాలి, కాబట్టి ఏమైనా చేయని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే బాణం వేసి నీళ్లు తీసుకొచ్చి బయటికి నీళ్లు తీర్చి దానికి కృష్ణుడిని దానికి వాడికి సేద తీర్చే దిశగా టైం ఇస్తాడు. తను నిలబడి యుద్ధం చేస్తుంటాడు. ఇది ఘటన. మహా అంటే ఒక అర్ధగంట జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. ఇంత పెద్ద మహాగ్రంథంలో ఒక అర్ధగంట జరిగినటువంటి ఘటన. దానికి ఒక క్షేత్రం బాణగంగా అని ఉంది. బాణగంగ, దాని పేరు బాణగంగ. ఇది ఎక్కడుంది? కురుక్షేత్ర సిటీలో ఎన్ఐటి కురుక్షేత్ర, గతంలో ఆర్ఈసీ కురుక్షేత్ర అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటి కురుక్షేత్ర. ఎన్ఐటి కురుక్షేత్ర గేటు పక్కనే దాని దగ్గరలోనే ఉంది బాణగంగ. సో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడట్లేదు, చిన్న చిన్న ఘటనలు, చిన్న చిన్న క్యారెక్టర్స్ వాడికి సంబంధించుకోండి. దీన్ని ఎంత కోయిన్సిడెన్స్, దీన్ని కోయిన్సిడెన్స్ అంటామా? ఏమంటాం దీన్ని? ఏదో ఒకటి రెండు అంటే కోయిన్సిడెన్స్ అండి. ప్రతి దానికి ఒక ఎవిడెన్స్, ప్రతిదానికి దాని ఒక క్షేత్రం ఉంది, ఒక క్షేత్రం ఉంటే దాన్ని కోయిన్సిడెన్స్ అని ఎట్లా అంటాం? ఎలా అంటాం?